చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ రోజు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లకు సంబంధించిన ఎన్నికైతే జరగనుంది. మరి కాసేపట్లో ఎవరు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారో అనేది తేలిపోనుంది. అయితే దీనికి సంబంధించి అయితే రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కొన్ని చోట్ల బుజ్జగింపులు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా వీరికే ఉండాలి అనే డిమాండ్తో అయితే రాజీలు కూడా కుదిర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అనుకున్న అభ్యర్థులు కాకుండా వేరే వారు ఇప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నిరాకరించేందుకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగు ఏర్పడింది. ఇక మేయర్ సీటు కైవసం చేసుకుంటామని ముందే ప్రకటించింది బీజేపీ క్యాంపు నుంచి అభ్యర్థులను లాగి ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎవరికి మద్దతు ఇవ్వకుండా మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఇక కోదాడ మున్సిపాలిటీలో కూడా పదవి పంపకాలైతే జరుగుతున్నాయి. చైర్పర్సన్ ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు తెరలేపింది. మొదటి 2 సంవత్సరాలు చైర్పర్సన్ గా ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు నిర్ణయం కాబోతుంది. ఇక వెంకటరత్నం బాబుకి ఈ అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తరువాత నాగిరెడ్డికి అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే జగిత్యాలకు సంబంధించి కూడా చైర్మన్ పీఠానికి సంబంధించి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే సీల్డ్ కవర్లో చైర్మన్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అటు జీవన్ రెడ్డి, ఇటు సంజయ్ని ఇద్దరిని కూడా సయోధ్య కుదిర్చింది అధిష్టానం. ఇక కరీంనగర్ లో కూడా శరవేగంగా మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ రాజకీయాలైతే మారుతున్నాయి. రాత్రికి రాత్రే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చక్రం తిప్పారు. కాంగ్రెస్ మేయర్, డిప్యూటీ పీఠాలు దక్కాలి అంటే బీఆర్ఎస్, ఇండిపెండెన్స్, ఎంఐఎం మద్దతు తప్పనిసరిగా ఉంది. అయితే ఓటేసిన విషయంలో పీఠముడి పడినందున ఏం చేయాలి అర్థం కాక ఉంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో పీఠం దక్కించుకోవాలి అనే విధంగా చర్యలైతే చేపడుతుంది. మొత్తానికైతే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రతివ్యూహాల నడుమ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పోరు నడుస్తుంది. ఎక్స్ అఫీషియో ఓటుతో గేమ్ ప్లాన్ తిరిగే విధంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అత్యంత నాటకీయంగా ఉంది. మొయినాబాద్, ఎల్లంపేటలో హంగు భయం ఏర్పడింది. మొత్తానికైతే వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక మేడ్చల్ జిల్లా చూసుకుంటే బీజేపీ అను కాంగ్రెస్ ఒకటయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మల్లారెడ్డి, ఈటెల మధ్య ఈ చర్చలు ఫలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ వైపు తిప్పుకుంటారా అనేది కూడా ఇక్కడ ఉత్కంఠ వాతావరణంగా ఉంది. ఇక నిజామాబాద్ చూసుకుంటే బోధన్ మున్సిపాలిటీలో ప్రతిష్టంభనగా ఉంది. దానికి సంబంధించి కూడా చిక్కుముడి వీడినట్లుగా తెలుస్తుంది. మున్సిపల్ చైర్మన్గా తూము శరత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఎక్కడికక్కడ ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్లో చూసుకుంటే హంగు ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పదవి కోసం మైనారిటీలు అయితే పట్టుపట్టారు. ఇక ఈ గందరగోళం మధ్య ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా లేనట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే క్యాంపుల నుంచి నేరుగా సమావేశాలకు గెలిచిన అభ్యర్థులు వస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఖమ్మం చూసుకుంటే మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక పేర్లు ప్రకటించనున్నారు ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ. మొత్తానికైతే కాంగ్రెస్ 22, సిపిఐ 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఎం 1, ఇక ఇతరులు 6 చోట్ల గెలుపొందారు. మొత్తానికి కొత్తగూడెంలో హంగు వచ్చే నేపథ్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడైతే ఎటువంటి కొన్ని ఉత్కంఠ నేపథ్యంలో అయితే ఇక్కడ వాతావరణ సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు అయితే పూర్తిగా మారుతున్నాయి. ఇక యాదగిరిగుట్ట వైస్ చైర్మన్గా వాణి ఎంపికయ్యే దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. పోచంపల్లి చైర్మన్గా వెంకటేష్కు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఆలేరు చైర్మన్గా 2 పోటీ పడుతున్నారు. మోత్కూరు చైర్పర్సన్ కోసం 3 పోటీ పడుతున్నారు. చౌటుప్పల్ చైర్పర్సన్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా స్పష్టత రాలేదు. తిరుమలగిరి చైర్మన్గా బీఆర్ఎస్కు చెందిన రఘునందన్ రెడ్డి ఖరారైనట్టుగా తెలుస్తుంది. సూర్యాపేట చైర్మన్గా మొరిసెట్టి నివేదితను కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఉత్కంఠ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.